హాయ్ హలో అండి. నేను ఈరోజు చేసే రెసిపీ కందికాయలు తెలుసు కదా, అవండి. కందిగింజలు ఆలు కర్రీ చేస్తున్నా. పచ్చివి అవి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆలు కందిగింజలు కర్రీ చేస్తున్నా. కందిగింజలు, ఆలుగడ్డ, టమాటా, కరివేపాకు. ఓకేనా. ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టాను. ప్యాన్ వేడైంది. ఆయిల్ ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేడైంది. పోపు దినుసులండి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు. ఓకేనా. ఓకే, ఆవాలు ఫ్రై అయినాయి. ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు కట్ చేయడం మర్చిపోయినా, సారీ. ఓకే, ఇప్పుడు ఆలు వేద్దాం. ఇలాగే అన్నీ 1 by 1 ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా. ఓకే అండి, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకేనా. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు 1 స్పూను. ఇదంతా ఒకసారి కలిపేసి ఇంకొక 2 నిమిషాలు మూత వేయడం. ఓకే. ఇలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి, ఆలు కందిగింజలు. చాలా వరకు ఇది చేసి రాగి ముద్ద కదా, అది కూడా చేసుకొని తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చపాతీలుగానే బాగుంటుంది. ఓకేనా. 2 నిమిషాలు మూత పెడదాం. ఓకే, ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటా, ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెడదాం. ఈ టమాటా మగ్గాలి కదా. ఓకేనా. ఓకే అండి, ఇప్పుడు సాల్ట్ వేయలే కాబట్టి సాల్ట్. ఇదంతా ఒక్కసారి కలిపేసి ఓకేనా. ఓకే, చూసారా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు కారం మనం తినేదాన్ని బట్టి, నేనైతే 1 స్పూన్ వేస్తున్నా. స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ధనియా పొడి ఇది 1 స్పూను. ఇదంతా ఒకసారి కలుపుకొని మనకు అంటే కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదా చపాతీలకి అందులోకి కావాలనుకుంటే కొన్ని వేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నా. ఒక 1/2 గ్లాస్ వేస్తున్నా, సరిపోతుంది. ఆల్రెడీ ఆయిల్లో కుక్ అయినాయి కాబట్టి ఇది సరిపోతుంది. ఇదంతా కలుపుకొని ఒకసారి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టామనుకో కందిగింజల కర్రీ రెడీ అయిపోతుంది. ఓకేనా. ఓకే అండి, చూసారా ఎంత బాగుందో. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం ఫైనల్గా. చాలా అంటే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. మసాలా కూడా వేసుకుంటారు, పల్లి పొడి, నువ్వుల పొడి, అవి నేను ఏం వేయలేదు. జస్ట్ మనకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తేనే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. అంతే, 1 స్పూన్ ధనియా పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్తోనే మనకి
చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ట్రై చేయండి మీరు కూడా. కంది గింజలు కానీ, చపాతీలకు కానీ, పుల్కాలకు కానీ, రాగి సంగటి తెలుసు కదా, అందులోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాలు. ఓకే, ఫైనల్గా కంది గింజల కర్రీ రెడీ. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ అండి.